కుశలమా? కుశలమే. మీ అన్నదమ్ములందరూ క్షణమే కదా? క్షణమే బావా, క్షణమే. పరమని సాగరిష్ఠులైన నేను ప్రభాకరుడు గర్భ్యమ సంగుతున్న సమయంలో గర్భాంతకు గైన దోషకి ఇష్టం అనుకోవచ్చు. మనం చేసి గైన చంప ప్రతినిపోనిది. మరి నీవేమో గైనికి శరణ సంగీతం మన పూర్వజన్మను తోల్చే గైనను నీకు నాకు కలుగు కలిగి పూర్వమైత్రిని కలపక పోవలే బాలభరుడనగుట నీకు
కుమారుడవై నా అనుంగ సహోదరు సుభద్ర పెన్నుడు ఏమట మరందెవై ఆప్తమిత్రుడవైన నీకింత దురాచరణ కర్తవ్యమేమి అఖిల రాజవంశములలో నాకు పరాభవం దిట్టుట నీకు భావ్యమే స్వామి ఏమి యశ్వత హృదయగోచరము కాని అంశము చతుర్దశ భవనములు ఎదురు లేదు. నేను నీతో కలహోత్సాహన ఇంటినో లేక ఈ అనివార్య వైరములకు దుర్భర విచారగ్రాంత చేతస్కుండనైతినో నీవే ఎరుగుదవు. నేననేక విధముల నీతో స్పష్టీకరింపనేలా. అవును, అనిమిత్త విరోధములకు మాత్రం విచారము నీకు కలిగిన ఇంత సాహసమనికేల సమకెట్టదువు. ఆబాల్య ప్రవర్ధమాన స్నేహితుల ముఖమన ఇరువరకు పగగలుగుట భువనమల అత్యంత ఆశ్చర్యమునందుతున్నవి. నీ హృదయ స్థితాభిప్రాయము ఇదిగో ఈ లోక విరుద్ధ కార్యములు చెప్పుతున్నవి. ఈ కృష్ణ సాత్విక బలరామ ప్రముఖులు నివాత కవచ కాళ్ళకేయాది దాన వేర విజయుడు ఒక బావ నీ ప్రదిత ప్రతాపానం ముందర తృణప్రాయల ఎన్నారు. మేమెంత తేజోవిహీనమైనను నీ భావమరిదము కాకపోము సుమా. దేవా అడుపెత్త జనత యాదవ పలటవ వైరాల దంత శమానమగుల హృదయాల విందాము. నీ నిష్ఠూరాలపములచే యాలలన్నిట్లు బాధించదవయ్యా. నే బాధించినది ఏమి? అది అల్లా నీ స్వయం కృతాపరాధమే కాని మరి ఎండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర అక్రులచే రాయబారమంపి ఎటులైన నువ్వు సంధ్యాత్మన అడిగినను నీవియ కొనగ తొదకింత తెచ్చితివి. ఇప్పుడు నేను స్వయముగా ప్రతిమలాడుతున్నాను. నెయ్యు మాని కయ్యముని కీయుకొని చూచుంటువే. నేననేక విధంబుల నీ ముదుపదార వింద వందన మొనర్చి ప్రార్థిస్తున్నని సుభద్ర అక్రూలతో చెప్పి పంపించింది. ఆయనను నీవు నన్ను క్షమికువైతే బావా. అయ్యో క్షమించడవా నేనా విషభోజనంబులు పెట్టునాను. నెనరుకింతయు లేక నిగురించుతది పోని అంభుతి బలద్రోసి అనరునాడు. ఓడనావదనందు యువరాజు గురుజనంబులు మ్రోనం అవ్వ వివిధ కట్టిన కోటలుచునాడు. రాజసూయార్థమై బృహద్రతనోడు భీమసేనుని చేత చూపించునాడు. నీకు చుట్టంగునైతే గాని నేడు బాంధవుడునవుదునా నేను ఫల్గునునా. ఆ
పనితీరినది. కావుననే మీరు ఆదరణ నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్ప కాల్చినట్లయ్యి నీ విట్టి కృతజ్ఞుడవగుదు అని నేనెన్నడనో ఎరుగునయ్యా. దేవా, నీ వలన ఉపకారములు అనర్చి మీ పొట్టులకు పాండవులను కాపాడిన మాట నిజమే. వాస్తవమే కదా. వాదం తలుచుప్పుడు మమ్మ తిప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞులమో కామో జగమెరుగు. అయినా నువ్వు ప్రస్తుతం విచారం అనర్పలియను గాని గత జల సేతుమంతను వేనయ్యా. అందుచేతను ఓ ధనంజయ, నీకు నేను ఒక హితోపదేశం చేసేదను. చెల్లియ నచ్చినారమటు చిన్నతనంబున నుండి పాయక అర్థ చెలిమియ నచ్చినారమటు చిన్నతనంబున నుండి పాయక ఓ జనగణనాచులం కలసి చెయ్యల నుండిన అప్పుడైనను నలగిటి మొక్క ప్రాణమును మేలును రెండులుగా నేను ముద్దుల మరది అదే నాకు కావలేను. ముద్దుల మనది చేతులుగావు నిన్ననే కానీ అల్పజ్ఞాన సమేత మనస్కుండలకు నాకు ఆ గైడు పెడుచుడా ఆ ధర్మమని తోచుతున్నానయ్యా. చేయగలరెదరును
అరసి పాలిచ్చి పిలిచిన అమ్మాయి విషము పెట్టిన కొడుకున ప్రియసుతుడు మీ మాట తిరస్కరించుదని అనుకునగా దేహములు అనిత్యములు మాటయే శాశ్వతము అనేక ఉపకారమును ఆచరణ నన్నే సమయమందు నిరాకరించినచో జగంబుల జనంబుల నిన్న ఆ చంద్రతారకము విశ్వాసఘాతకుడు అని నిందింతురు. నిందపడట కష్టము కావున దేవా నీవలినట్లు అనిచ్చయమగుల్ దేహముల్ సంసారముల్ జీవముల్ క్షణభంగురంబులో ఘనశ్రీ భుద్భుత ప్రాయమో భావం పల్తది లేజరీకియు కయుల్ పర్చించులేలిల్చెలు ఆదిపత్సుడు అధర్మ చిత్తుడలనే ఆ చంద్ర తారార్కము అధర్మాత్ముడుగా ఎక్కువ నిందితురు ఆల్రెడీ గౌరవజాలక గైడు మాత్రమే విడవాడు. అర్జున, ఈ అల్పుల నిమిత్తమైన ఆదా వివాదానికి ఇవ్వకుంటే వేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. నన్ను ఈ సమయమందు మెప్పింతి వేని ఈ ధరామండలమంతయు నీకు పట్టము గట్టెద. నిన్నీ దేవదానవ మానవుడు అసమాన చరిత్రగా నరచ్చట. శ్రేయస్కాముండు అయితేమి అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనము ఉత్తమ రాజధర్మము కదా. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌక్షములకును ధర్మ మార్గవర్తములకును సాటియే మహేంద్రాది సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన మనర్చినప్పుడు కలుగదు. రాజ్య పాలకుడు ఈ లోకముడు పూర్తుడు అధియుడు బలుజుడు చేతే ధర్మబద్ధగామి ఉభయలోక పూర్జుడు నా పరంపరది ధర్మేతర వృత్తులు తెరదు. చలిలో చక్రవర్తులు మహీ చక్రము పాలించి ధర్మ నిరూఢ చలినారు షోడశ మహారాజుల్ మహేంద్రాదులై
నీవంత ధర్మపద సంచారవి, నేనంత అధర్మోపదేశకుడనా? కాంతార నివాసులకు యోగేంద్రుల కన్ను బట్టి విరాగవేళ కనపట్టుతున్నాడవే. అంత రాజ్య భోగ పరముఖుండవైనచో రాజసూయాది మహత్తరములు చేసి రాజ సంఘములు వధింపనేల తద్ధారాజ్యమగేకొనేల. పార్థ, ఆ మాటలకేమి గాని నేను ఒక అంశము చెప్పితే వినము. ధర్మ వ్యతిరేకము కాకుండా చోవినియదా? ధర్మం అనగేటిది శాస్త్ర దోషములోకి విరుద్ధము కానిది ధర్మము. లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదే. అట్లయినా నా మనసుకు ఇష్టమైన చోవినియదా? ఏమి నీ మనసుకి ఇష్టము కానీ ధర్మము కాదా? ఏమి అవునా కాదా అని వితర్కమేలా? చెప్పవలసిన దానిని చెప్పము. నీవును నేను ప్రాణమిత్రును బంధువును కదా. ఆ మాట ఎంత అబద్ధమేమున్నదిలే. అట్టి ఎడ నాకు అపచారం అనర్చును దురాదరణ నీకు అపకారము చేసినట్లు కాదా? నాకు అఖిల లోకములో అవమానము సంఘటిల్లిన ఎడన అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయమనందు నేను నీ కార్యము నావగా తలంచుతున్నా నీవిటి చేయవలసి వచ్చినే. కావున మన ఇరువురుము కలిసి కలుడు గైన దండహస్తుల పాలికంప. దేవా, నీవానందించినదంతా నిజమే, కానీ ఆ ధర్మం వలన నేను భయపడుచున్నాడనయ్యా. నీకట్టి భయము వలదు. నేను నీకు వయోజ్యేష్ఠులను గురుజనం ఆనతిచ్చినప్పుడు కొండికి వాడు ధర్మము అధర్మము విచారముకు ఏ పనాయం చేయదగు. తొల్లి భార్గవ రాముడు పితృయోగమున తల్లి తల గండ్రగొట్టడ ద్రవ్వనేసి దీర్ఘతమును తనయు మాతృ శాసనము తండ్రినే జనమున పాలద్రోడి. కావున పార్థ ధర్మ సూక్ష్మ అరసి వర్తింపమయ్యా. దేవా, ఆ ధర్మ నిరుతులలో ఉదాహరణను కొనలేల అనిల బాటను తప్పుట అనుచితం బలి కదా. దశరథేశుడు కాల ధర్మము నిత్య సూడృతవచో నీతుడౌటలే కదా. మన హరిశ్చంద్రుడు మానవలిచే వాడి తప్పుడతో సమనిగవా. సత్యవాక్పాలనా శక్తి కల్గుటలే కదా. కోవలయమ్ముడు బలి అంత దూరము పోడేల అత్యలాభర తనదు పలుకులు నిలుపై అఖిల సంపదలకు బాసి అడవుల చిడుములు కొడుచు ధర్మరాజు
ఎన్ని విధములు చెప్పినను నీ మూర్ఖత విడవకున్నావు. ఇదిగో మన పూర్వజన్మ వృత్తాంతమించకి చెప్పి విను. బదరిక వనమందు అత్యంత నిష్ఠ గరిష్ఠులైన నరనారాయణులిరువురు తపపరతంత్రులైందురు. అన్న నరవంశము నీవును, నారాయణ వంశమున నేనును, సకల సర్వంశ భారవతార్థంబున పాండవ యాదవ వంశములందు క్రమంబున ఉదయించితిమి. నా వాక్యమనేది అర్థమనే రంగువేమి. అదిగో అటు చూడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంతవానికి నీకుడే ఈ చూడనముతూ తల తలల కార్యములసిచేసి తదియ కార్యములరేప ఎట్టులోర్తో అయ్యది చూపుటియు అనర్థమే తెచ్చిన. నేను అనేక విధముల నయభయమును బోధిద్రును నీ వగతి చెవిన పెట్టగా సమరోత్సాహాయకమరదంతుడవైతివి. ఇదిగో నా తోడ సురోసర యక్ష రాక్షస కిన్నెర పన్నక సిద్ధ సోత గంధర్వగలునైను సంగ్రామమునికి కొనరు. నీవు బాలుడు ప్రాణములను చూసుకునము. నరకాశరాజ మహాదానములు అనేకుల చక్రాల జ్వాలల ప్రగిరి. ఇదిగో చక్ర మహిళించక చెప్పి వినము. నీలకంధరమథ నిశత సోలముధాటికి పోర్చిన భగవేళవచ్చు ప్రళయకాల భయోద భయత నిర్ఘాతాని సైచిన భగవేళ సైపవచ్చు. మృత్యుదేవత నోట రెండు కోనుల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. వాడమానల సిద్ధ్వాలిగా బలినోన నిలిచిన ఒకవేళ నిలువవచ్చునుగాక. ధైర్యంపవచ్చునే కరమబాందు శివునికైనను శారద భవునుకై
వేరే అడుగులేలా దేహత్యాగమే కీకురలట్లే. నేను అనంత కోటి అవతారధారని రక్షో రాజవర్గములు వాధించి తిని విధి విద్యననుకొని కడుబడికి జలధిపడిన దుడుకు సోమగన కనదేర్చి వేదమ్మల వేదకు సంగన మేనమూర్తిని క్షీరసాగర మదన కాలమ్మన మందురెత్తి సురాసను సంరక్షించిన కోర్మరూపుడు ఇంకను అనేక 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 అవతారములెత్తిని నీకొక తార్కానము చూపిత అది మహామేన అవతారం. ప్రళయ కాలమందు నిజ తవష్టాతలమున అదే రత్నాగర మధ్యమున మేనమూర్తిని చూడుము. కల్పావసాన కాలో బీల మహారక్తాకర సంచార పరాయణ శోభకాసుర ధూపార గర్భంపుత జగత్ప్రళయ సమాయ సప్తమహర్షి సబల్ముతో లోకాధార పాహి మాం పాహి. పాహి మాం పాహి మాం. ఆహా, శ్రీకృష్ణ పరమాత్మ మహాయోగేంద్రుడు దొరలపండుకు శ్రీమన్నారాయణ ప్రథమ అవతారము దర్శనార్థమైనదయ్యా. ధన్యాత్ముడినైతిని దేవా, ధన్యాత్ముడినైతిని. ప్రేక్షదేవుని మన్నించమని కోరుతున్నాం. శ్రీ గాబు పాపారావు గారు సోదర భావంతో మా ఇరువులను కూడా ఆశీర్వదిస్తూ కృష్ణార్జునులారా మీ ఇరువురు సమానులే, పోరాటం ఆడండు అంటూ చెరుకు 100 రూపాయలు బహుకరించారు. వారికి మా ఇరువురు తరపున హృదయపూర్వక శత సహస్ర కళాభివందనలు తెలియజేస్తున్నాం. వారికి మా నమస్కారములు చేయి. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అలాగే సోదర వాత్సల్యంతో సాటి కళాకారులు ఆయన అర్జునుడి పాత్రధారి నంది అవార్డు వచ్చిన మన ఏఎస్ఐ గారు రిటైర్మెంట్ అయినటువంటి ఏపీఎస్పి కాకినాడ దక్షిణామూర్తి గారు మా ఇరువురిని ఆశీర్వదించి సోదర వాత్సల్యంతో చెరుకు 100 రూపాయలు కానుకగా సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వర లక్ష్మేశ్వరి భోగభాగ్యం ఇచ్చి సర్వదా కాపాడమని ప్రార్థిస్తున్నాం. అర్జున, ఇప్పటికైనా మది ప్రతాపజ్ఞం కలిగిన సంపూర్ణముగా కలిగిన మరి గైన విడిచితవా? నీ అవతార సందర్శనానంతరం నాకు ఎట్లా నీవు సమస్త మోత బహిష్కంతుండవు, అనంత బ్రహ్మాండ పండితోదరుడవు, చరాచర పరుడవు, పరాత్పరుడవు. అట్టివాణి నేను కయ్యప్పుడు నిలిచి గెలిచిదివియే. చెప్పగలేక కోలితని కాలు నీదు వస్తల్ముల ప్రణుదాల్చుచు ఊరకొల్దు కదా వీర స్వర్గము హాయిగా. ఏమి ఎన్ని విధములు చెప్పిన ఈతడు ఒకంత ఈ మనోవికారమ చెందుకున్నాడు. సరే, ఈతని ఏడు కొంచెం కాఠిన్యమ వహించి చూసేదా. పార్థ దేవా, ఎన్ని విధముల బోధింపవలను అన్ని విధముల బోధించి తిని, కానీ నీ మనంబు ఒకంత ఈ వివేకము పొందదే. సరే, నీ మనోనిచ్చే మధ్య చెప్పుము. గైడు నిరపరాధుడు ఒకటి చేయని అబద్ధుడు. మూఢుడా, ఆ గైడు నిరపరాధుడా? అట్లయినచో లాభం నా ఎన్నట్టున్నదే. నీవింత దురాచరణ మున్నె రంగుగా బలరామాది ఎదు పొంగులతో కలహించమా చెల్లెలకు సుభద్ర నీకిచ్చి వివాహము చేస్తేనే మూఢుడా. మా గొప్ప పని చేస్తుంది. గొప్ప పని కాదా? మరొక మహారాజు కుమారుని గర్భింపలేకపోతువా చెల్లెలను నాకేలా సిగ్గుతవయ్యా. ఎంత మాత్రం కన్య దొరకకపోయిన ఎడలా బ్రహ్మచారులైందినా బ్రహ్మచారి. ఓ ఈ మూర్ఖుడా,
నీవేమో ఆప్తబంధువుడవని నీ మూలమైన నిర్ఘాతకముగా వైరము తెచ్చుకుంటేనే నీ వింతవాడు నాడే ఎరింగినచో జాగరూకతతో నిన్నయిందను కదా. వేమునకు పానకము మోసి కంకినడును, త్రాసుపాముకు పాల్మోసి కాచినడును. వాసుదేవ మహానుభావ, కడలి లోపల చక్కెర కలిపినటులు, బూడిదలు మంచి పన్నీరు పోసినటులు, వినయ గర్భితమైన నీరజ నీరజాక్ష ఓరోరి 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 పరాక్రమాలను దుర్వేదాంధ, నీ దుర్వినయ ప్రసంగములదాలను గర్వాంధుడు నీవు నాకు బాంధవుడు కావు. నీ ముఖ దర్శనము పాతక హేతు కుమ్మాలకు గజ్జలయల్లియలు కళ్ళు కళ్ళు బ్రోయ మహిమౌళి తాండవము ఆడెలెత్తి భువన పాపన పైన దివిజ స్రవంతికి ప్రభవకారణమోచు భరణెత్తి స్వరాజ్యమును వల్ల వైరాచుని ద్రొక్కి పాతాళ భూమికి పంచెలెత్తి పతి శాపవశమున గతి లేకబడి ఉన్న చట్రాదినాదిగా జరిగినెత్తి ఆదిలక్ష్మికు నిచ్చడి వేల మధ్యరాజు కనకపు పల్లె రంగులో కడగెత్తి ఒట్టి మీ పాదపై కదము పవల చరిత నా కఠిన దేహమును తాగి అవశ్యుండు నీ మృదు శరణారుందని క్లుతుతునిదేవా. ఓరి మూఢుడా, నివాత కవచ కాలకేదిన సంగ్రామ రంగమన భంగం పొందించుతున్ననయు మహాబలవంతున్ననుకుంటేనే రోషలజ్జా పరాక్రమహీనుడవై రోషలజ్జాపరాక్రమహీనుడవై మది పాదములెత్తుదునుంటివి. ఇది అని పౌరుషము రోషలజ్జా పరాక్రమహీనుడగా కాదా మరి? రోషలజ్జా పరాక్రమహీనుడగా మదియ దూర్వార ప్రతాపాదులకు మే చూపెదగాక పాలనేతుని విద్యములకు దారుణాస్త పట్టుతములు నాచేనున్నవి. మరియు ఆ శంకరుడు కరుణా కటాక్షమంతో పాశుపతాస్త్రము ఇదిగో. నీ పాశుపతాస్త్ర మహత్వ లాభమునకును
దారుణాష్ట పటస్తంభకుర అస్త్రమునకు మాకు వెరపు కలిగించిన అదే కాక నిండు మగతనములాగా సగమాడుదికి మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములా మమ్ము వెరపించినది. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? అవును. అతడు సగుమాడుదయ్యా. అవును. నిరంతర నారులోలుడు నీవు శంకరుడు పౌరుషమచ్చరక్కలను అర్జునుడు గెలుచుడు తుచ్చలకు నరకాసురాజులను గెలుచుడు కొట్టివి కాబోరుడు. అట్లను కొనలేదు. మరెట్లను కొట్టివి? ఎట్లనుకుంటున్నా గురుబంధు జన సమక్షమున నిండోలకమ్మున పగతుండ భార్య నీచి కాకులు చుచుండ అప్రయోజకుడు చూ 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 ఓరకుండడు అనుకుంటుంది. సిగ్గున తలవంతుకునగా ప్రగల్భమలాల కొట్టిదవయ్య. ధర్మములకు కట్టుబడి నుండు చే ఓరకొట్టవలసి వచ్చి కాని ఏ మగంటి చాలకు ఏడుకుంటుమా? ఈ అరణ్యవాసాలంతరము మేము ధార్తరాష్ట్ర సదరము చేయనప్పుడే మా పరాక్రమముని వెరగగలము. ఈ ప్రగల్భములకేమి మందాకిన నందన కుంభ సంభు ఆరాధయ ప్రముఖ వేరయోధ కల్పము ధార్తరాష్ట్రదాయము నీచే అవలేలుగా నిర్మూలింపబడు అంత తేజోవిహీనమ కాదు. ఎన్ని మాటలు ఎందులకు ఇప్పుడు నా చతుర్బాహుల బారుని తప్ప చతుర్లక్షణ కోకర పరిపాలములకైనను చతుర సహస్రకామైన దృఢ ఆరోగ్యములకైనను అక్కడికి వచ్చురాలి చతుర్బాహుడు. అంతేకాని చతుర్దశ విద్యను నేర్చి చతురంగములోపేతుండమై చతురోపాయ మెరుంగియో చతురు వర్ణ తరప ప్రకారము చతుర బోధ పరీత బోధనము చతురదుగా పాలించి మీ చీలుగలుచుట నీ చతుర్బాహుడు పక్రమెత్తము. ఏమి నీ వాచాలత్వం ఇట్లు మేరమేరుతున్నది. ఇట్ల తిక్రంత మేరేతడు వరదుతున్న నీది సరస్వమది చక్రమున గర్భాసన కాదగము. ఈ చక్రాయుధముకు ప్రతిమానముకు రాగాను ఉండే నా వద్దనున్నదిలేవయ్యా. ఓయి మూర్ఖుడా, మృగంబుల చంపు కిరాతన విధముని విల్లి చేపరుడు మాత్రమును ఎవరికి వెరపగలుగును? నేను కిరాతుడనా కాదా మరి? అటు నీవు కారుడి వెచ్చిన వాడవ కాదా బావా? అది ఎట్లు బావా? అందుచేతనే కారుడి వాళ్ళ కర్మలందుడు పెరమబట్టు చక్రము ధరించిన నీవును హాలుగులు విధంబుగా నాగల పుసమ దాల్చిన నీ సహోదరుడు బలభద్రుడు మాకు వారి నిన్న పనివాదశీల లోకైక పూజుండగా మా అన్నగారి మాటలు ఇద్దరు తడవనేలా. అదే మీ పెద్దన్న వలె మా అన్న సోదర కాడు. మా ఎల్లకు మీ ఎల్లకు ఏ సమయలతో సాటి వేలేదు సుడి మా ఎల్ల ధర్మరాజము అధర్మరాజము వృషగాదు హరి తల్లి పుట్టినంటే ప్రశంస మేనమామ యొద్ద కాదు. ఏలనో పేరు ధర్మరాజు పెనుగా పవిత్రుడు మాట దేన మనసు విషము నీ యుధిష్ఠిర శబ్దము ఎరుగలేని వాని ఎదుట పగడు. దేవా చిర సహవాసం చేసి కప్ప పద్మ సౌరభము గ్రహింపజాలట్లు చిరపరిచితుడు అయ్యో యుధిష్ఠిరాజుల సహోదరుడు సౌజన్యము గ్రహింపజాలైతే. అయ్యా 1000 ఏండ్లు తలక్రిందలు తపమనించడం మీరు మాకు సాటి. అదే మీరు రారు మీరు మాకు సాటి రారు. నిజము నిజం ఏలననా నిజముచ్చమనగా
నీచముచ్చమనక రాజమాడి దొరంగి విడియమించుగలేక బిచ్చమక్క అందుకు మేము సాటి రాము నీవు నేర్చిన విద్య జన విరుద్ధంబుగా సైదోడు లేవురు వెలదినొకతులే కన్నియా అందుకు కూడా మేము సాటి రాము కొలువు కోటములందు గురుజనముల సురభి పంద్యములెట్టి దూరమాన అందుకు కూడా మేము సాటి రాము సిరిగల్ల కోల్పోయి చిరులల్ల కోల్పోయి సిగ్గున తల వంచి కట్టుగుడ్డల తోడ కానకేగా నీవు నీ అన్నదమ్ములు నేత్రుగాక నీ అన్నదమ్ములు నేత్రుగాక నేత్రుడమోటుల నిశ్చయముగా జలధిమలయదు ధారుని చక్రమూడు నీ సఖాదరులకు సాటి నీరెసుమో అవస్థాభేదం వచ్చినప్పుడు మీకు క్షాణం అనుచితము కాదు అందులో నీవే ప్రమాణ బావా నీవే ప్రమాణం ఎట్లది కానీ అతిథిగా సభలకు అడుగు కొనలేదు నేల మూడడుగు నీవు నేర్చిన విద్యయే నీరజాక్ష భిక్షమెత్తుగా భవతి భిక్షోదేహి భవతి భిక్షోదేహి అని భిక్షమెత్తుగా ఇది కొత్త విద్య కాదు లోక కళ్యాణార్థమే అడిగిన 3 అడుగులకును మరి నీవు భిక్షాటనం బాగా పోల్చితివే అవునవును భిక్షాటనము సులువైన మార్గము కావున భిక్షాటనము చేయగలవు గాని మేము చేసిన మహాఘనకార్యం నీవిటి చేయగలవయ్యా మీరు చేయు ఘనకార్యము మేము చేయగలము మహాత్మా మీరు చేయు ఘనకార్యము ఒక్కడొక్కడి ఒక్కలిచ్చిన సావధాన మనస్కుడమై ఆఖరి బాబా అల్లుడా మామను బట్టి చంపగలదే
శిక్షణము శిష్ట జనరక్షణార్థమే అట్లా చేయవలసి వచ్చేది. జలకేలి సవరించు అలనాడు నా బాల్య శ్రేష్ఠులయ్యా. తిరిగి ప్రేమలలో భక్తులను రెచ్చి అడవులలో కందమూలములు కాషాయ వస్త్రం తప్ప నీకు వెన్న ముద్దను నీకేమి తెలుసు? అన్నిటి మాటకేమి కాని భావ ఇది మహా గొప్ప ఘనకార్యమయ్యా. గొల్ల బొట్టెల కూడి కోల చేకుని తాళా అదుపులు నేర్పుతో అదుపులు నేర్పుతో కాయగలమే. అలనాడు మేము గోవుల కాసాము కానీ నీ వల్ల పందిలు మాత్రం కాయలేదయ్యా. తల్లిదండ్రుల బరులకి తలచు కళ్య ఫలిపై తెచ్చి భార్యగా అడగగలమే. దుష్టులను వంక వీరుల ద్రొంపగలమే. అలతరాతుల తల్లిల్ప అరుగగలమా.
లేదా చచ్చుదుగా నిశ్చయించుకుంటా అది వేరే మాట జయ భజయములు ఎవరు నిర్ణయింపగలరు? అట్లయినా నా ప్రతిజ్ఞ వినుడు. శ్రీహరియంస సంభవుడులేని విశ్వ నిర్మాణ రక్ష నిర్మూల చరణందురాని ఇగద్రోహితైతేయ సంతానారుణ్య గవానలాయుధ గణ సౌదర్శన జ్వాలనం మెనిల్బాసి కిరీటి మస్తకము భూముద్రన్నుదం ఘోరో సుదుడు సత్యనతుడని యశోదాసుత ప్రాణల పొందముగాక పాశుపదని వేస్తాము అదాఘముగా అర్ధగాదవనము. కృష్ణార్జునులారా శాంతిపుడు ఎవరు మహాత్మ? మహేశ్వర వందనములు. మహేశ్వర వందనములు. మీ దర్శన భాగ్యమును మా కలహములు కూడా అంతరించినవి. మాకి చక్కని సదావకాశం కల్పించినటువంటి గౌరవనీయులు మా మార్కెట్ చైర్మన్ అయినటువంటి నారాయణ రవణయ్య గారికి, అలాగే కమిటీ సభ్యులకు, ఇచ్చరికి వచ్చేసిన ప్రేక్షదేవులకు సభాముఖముగా హృదయపూర్వక శత సహస్ర కళాభివందనం తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అతి వైభవోపేతంగా తల్లి యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా ఏర్పాటు చేస్తూ పెద్ద కాస్టింగ్ నాటకాలు ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరూ సహాయ సహకారాలు కూడా ఇదే విధంగా అందిస్తే ప్రతి ఏటా కూడా అతను వైభవంగా చేయిస్తారు కార్యక్రమాలు. కాబట్టి చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి మా అన్నయ్య గారికి, ఇచ్చరికి వచ్చిన కమిటీ ప్రేక్షదేవులకు, కమిటీ సభ్యులకు సభాముఖముగా హృదయపూర్వక శత సహస్ర కళాభివందనము తెలియజేస్తున్నాం. జై సాయిరామ్. కళామాల్లో కళా పుస్తకాలైనటువంటి పిఠాపుర వాస్తవ్యులు భజన గురువు గారు, అలాగే మా గురుకు సమానులు, నా ఎందు పితృవాత్సల్యంతో నిమ్మకాయల వెంకటేశ్వరరావు గారు 100 రూపాయల కానుకగా సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వర అష్టైశ్వర భోగభాగ్యం నుంచి ఆ అమ్మ దుర్గమ్మ తల్లి సరగా కాపాడమని ప్రార్థిస్తూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎంతవరకు కూడా గయోపాఖ్యాన సీన్ అయింది. ఇప్పుడు కాటి సీన్గా కావల సుబ్బరాజు గారు కలియుగ హరిశ్చంద్రుడి బిరుద అంకితులు, అలాగే చంద్రమద్రి పాత్రధారైనటువంటి రత్నశ్రీ గారు ఇప్పుడు కాటి సీన్ చేస్తారు. వాటిని కూడా చూసి మీ ఆశీస్సులు అందిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను.